మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సంగమం నిడదముకు ఏర్పాటు చెందిన వాక్య భాగము ఆరోహణం తర్వాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన రోమా పత్రిక 8వ అధ్యాయము 29 నుంచి 39 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆరోహణం తర్వాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన రోమా పత్రిక 8వ అధ్యాయము 29 నుంచి 39 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవనిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొటకు వారిని ముందుగా నిర్ణయించాను. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు తన కుమారుని జ్యేష్ఠత్వాన్ని ఆయనను బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి అనగా సారూప్యములోనికి నడిపిస్తున్నాడు. సారూప్యము అనగా ఆయన వలె ఆయనతో జీవించే స్థితిని తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు, అంటే ఆయన యొక్క జ్యేష్ఠత్వాన్ని, ఆయన యొక్క ఉన్నతమైన స్థితిని అన్ని గుర్తిస్తూ దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొటకు వారిని ముందుగా నిర్ణయించారు. దేవుని చేత, తండ్రి చేత కుమారుని యందు, కుమారుని ప్రేమ చేత తండ్రి యందును సారూప్యము కలిగి, ఐక్యత కలిగి, సహవాసం కలిగి మనము జీవించాలి. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. కాబట్టి ఇక్కడ పిలువబడ్డ ప్రతివారు తండ్రి చేత, కుమారుని చేత ఆయన స్వారూప్యంలో జీవించువారు ఎవరైతే ఉన్నారో వారిని గురించి పౌలు అంటున్నాడు, మరియు ఎవరు ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఆ నిర్ణయాన్ని బట్టి, ఆ పిలుపుని బట్టి, ఆ పిలుపుకు లోబడిన వారిని బట్టి ఎవరిని పిలుచునో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఆ పిలువబడ్డవారు వాక్యమును బట్టి, దేవుని బట్టి, మాటను బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచను. ఆ నీతిమంతులుగా తీర్చబడ్డవారు మహిమపరచబడుతున్నారు. అంటే తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో సదాకాలము ఉండివారై ఉంటారు. కాబట్టి ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? కాబట్టి నా పక్షంగా ఆయన ఉంటున్నాడు. నిన్ను నన్ను రక్షించి, నిన్ను నన్ను కాపాడి, నిన్ను నన్ను తన రాజ్యంలో చేర్చుకొని, తన నిత్యత్వాన్ని, తన నిత్య మహిమకి మనల్ని ఆయన చేరుస్తున్నాడు. కాబట్టి ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఇప్పుడు కుమారుని ఎలాగైతే ప్రథమముగా ఆ యొక్క ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, తండ్రి ఉద్దేశాలు కుమారుడు కలిగి ఉన్నాడో, ఆ కుమారుని బట్టి దేవుడు మన పక్షము నుండిగా మనకు విరోధి అవడని చెప్తూ తన సొంత కుమారునికి అనుగ్రహించుటకు వెనుతీయక అంటున్నాడు. ఆయన తన కుమారుని ఎలాగైతే ప్రేమించి లోకానికి పంపించి పాపం నుండి మరణం నుంచి మనల్ని విడిపించాడో ఆ జీవ పునరుద్ధానాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అందరి కొరకు ఆయనను అప్పగించేవాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అంటాడు. కాబట్టి ఆ కుమారుని బట్టి, ఆ కుమారుని విశ్వాసం ఉంచుట బట్టి మనకన్నీ కూడా సమస్తాన్ని దేవుడు
సమకూరుస్తున్నాడు. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. కాబట్టి ఇక్కడ ఆయన మనలను హెచ్చించి మనల్ని ప్రేమించి తన కుమారుని చేత ప్రేమింపబడి ఆ కుమారుని యందును తండ్రి యందును ఆ ప్రేమలో కొనసాగుతూ ఆయన స్వారూప్యంలో నిల్చున్నాము. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతుడిగా తీర్చువాడు ఆయనే. అంటే దేవుడే నీతిమంతుడిగా తీర్చువాడు, ఆయనే తీర్పరే ఉన్నాడు. ఆయనే ప్రతి వాని పాపముల నిమిత్తము అక్కర్ల నిమిత్తము ఆయన ప్రతీకారం చేయవాడే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభువుని బట్టి తండ్రిని బట్టి మనము జీవించాలి. కాబట్టి శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసు. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే. కాబట్టి ఇక్కడ ఎవరైతే తండ్రి చేత ప్రేమింపబడి నడిపింపబడి మన కొరకు వచ్చి మన రక్షణ కొరకు వచ్చి మన నిమిత్తము ఆయన శిలువ మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచి సజీవుడై నీకు నాకు నిత్య జీవాన్ని ఇచ్చాడో ఆ జీవము కలిగిన ప్రభువును బట్టి పౌలు అంటున్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడంటూ, నీతిమంతుడిగా తీర్చువాడు దేవుడే అంటూ, శిక్ష విధించువాడు ఎవడును? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు. అంటే తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న ఆయన కుమారుడైన క్రీస్తుని గురించి మాట్లాడుతూ మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడు ఆయన. అంటే ఇప్పుడు తండ్రి దగ్గర నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్న ప్రభువుని గురించి పౌలు ఇక్కడ రోమా సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమునైనను మన వలన ఎడబాపునా అన్నాడు. అంటే ఈ లోక సంబంధమైనవి అనేకమే ఉన్నాయి ఇక్కడ. ఇదేది కూడా నిన్ను నన్ను దేవుని నుండి దూరం చేయలేదు, ఆయన ప్రేమ నుండి మనల్ని దూరపరచలేదు అంటున్నాడు. ఏంటేమంటున్నాడు? దేవుడు శిక్ష విధించేవాడు ఎవడు అని చెప్పి అంటున్నాడు. చనిపోయిన క్రీస్తు యేసు. అంతే. అంటే మృతుల్లో నుండి లేచిన ప్రభువుని గురించి, ప్రభు ప్రేమను గురించి చెప్తూ క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు అంటున్నాడు. అంటే నీవు ఒకసారి ప్రభు చేత ప్రేమింపబడి ఆకర్షింపబడి ఆయనతో నీవు ఉంటే ఆ నిత్య జీవాన్ని నీతిని నీవు అనుసరిస్తావు. ఆ వాక్యాన్ని బట్టి నువ్వు జీవించగలవు. శ్రమ అయినను, బాధ అయినను, శ్రమ వచ్చినా బాధ వచ్చినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైనను మనలను ఎడబాపున అంటున్నాడు. ఇవన్నీ శరీర సంబంధమైన లోక సంబంధమైనవి. వీటన్నిటిని కూడా జయించగలిగిన శక్తి దేవుడు నీకు నాకు అనుగ్రహించునని చెప్తున్నాడు. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడి వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారమని, అయినను మనలను ప్రేమించి వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. ఎలాగైతే ప్రభు ప్రేమించారో ఆ ప్రేమలో మనం కొనసాగుతున్నామో, ఆ ప్రేమకు తగినట్లుగా మనం జీవిస్తున్నామో, ఆ ప్రేమను బట్టి ఇవన్నీ కూడా మనం ఏమవుతున్నామంటే జయించువానికి ఆయన ఏదైతే ఆ జీవకిరీటాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడో, ఆ మహిమలో ఆయనతో జీవించడానికి ఇష్టపడుతున్నామో, ఆయన స్వరూపంలో మనం ఉండడానికి ఇష్టపడుతున్నాడో, ఇవన్నీ కూడా పౌలు ఎక్కడ గుర్తు చేస్తున్నాడు. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలము అని చెప్తూ మేము ఎంచబడ్డ వారమని, అయినను మనలను ప్రేమించి వాని ద్వారా మనకు వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుతున్నాం. కాబట్టి ఇక్కడ ప్రభువుని బట్టి, ప్రభు ప్రేమను బట్టి ఈ విజయాన్ని, ఈ సంతోషాన్ని, ఆనందాన్ని తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా నేడు పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. కాబట్టి మరణమైనను జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునైనను, అధికారులైన, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాము. కాబట్టి ప్రభు ప్రేమలో మనం ఉంటే ఆ ప్రభు ప్రేమ మనలను పరిశుద్ధంగా, నీతిగా, న్యాయముగా ఆయనతో పాటు ఆయన రాజ్యమందు ఆయన కుమారుని ద్వారా మనకు అనుగ్రహింపబడుతున్న ఆ యొక్క ఉన్నతమైన స్థితిని ఆయన ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఏదైతే ఆయన తన కుమారుని ప్రేమించి అనుగ్రహించారో ఆ విధంగా ఆయన స్వారూప్యములో మనలను కూడా ప్రత్యేకపరచునని ఉదయకాల సమయాన పౌలు గుర్తు చేస్తున్నాడు.
కాబట్టి ఆ పత్రిక ద్వారా ఆయన చెప్తున్న మాట ఏంటంటే మరణమైనా కానీ జీవమైనా కానీ దేవదూతలైనా కానీ ప్రధానులైనా కానీ ఉన్నవి అయినా రాబోవైనవు అధికారులైనా ఎత్తైనా లోతైనా సృష్టింపబడిన ఏదైనా దేవుడు తాను చేసిన వాటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని ఇవ్వబోతున్నాడంటూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి అంటున్నాడు. అంటే ప్రభువు యొక్క ప్రేమలో మనం ఉన్నప్పుడు ఆ ప్రేమ యందు మనలను ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాం. కాబట్టి ఆ ప్రేమను కలిగి ఆ ప్రేమ యందు నిలిచి ఆ ప్రేమలో కొనసాగుతూ ప్రభు వచ్చినప్పుడు ఆయన చేత ప్రేమింపబడి ఆయన రాజ్యంలో చేరువారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన నీ అందు మేమును మా అందు నీ మాటలు నిలిచినట్లు నీ స్వారూప్యంలో మేము నివసించుటకు మీరు మాకు అనుగ్రహించిన ప్రతి విధమైన ఈవులను బట్టి, నీ వాక్యమును బట్టి, నీ సత్యమును బట్టి, నీ జీవను బట్టి మేము జీవించుటకు మాకు నీ సహాయం దయచేయండి. మాకున్న వ్యాధి బాధ కష్ట నష్టముల నుండి శారీరక బలహీనతల నుంచి మమ్మల్ని విడిపించి ఏలోక సంబంధం మాలిన్యములను మమ్మల్ని విడిపించి నీ నీతిని అనుసరించి సత్యమును అనుసరించి అయా నీ యందు నమ్మిక ఉంచి నా కొరకు మా కొరకు మరణించి తిరిగి లేచిన జీవము కలిగిన నజరేయుడైన యేసు ఉన్నత నామమున మేము జీవించుటకు నీ సహాయం దయచేయండి. స్వస్థపరచువాడవు, ఆదరించువాడవు, కృపచూపువాడవు, నీ సహాయము నీ సన్నిధి నీ బిడ్డలైన మా అందరికీ అనుగ్రహించి నీ కృపయందు కాపాడమని ఎడిదిన పరిచయలో సేవలో నీ సన్నిధి మాపేయించు. తమ ప్రియులను పాటుకుని కుటుంబాలను ఆదరించమని, ఎవరైతే నేను నేరుగా తెలియక ఇంకా తమ హృదయాలు కఠినపరచుకుని అటు వారికి మారు మనసు దయచేయమని, రేపటి సమాధి కొరకు నేటి నుంచి మమ్మల్ని సిద్ధపరచమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానది నాడు మాకు దయచేయం. ఎడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలతో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. మన ప్రభువు తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.